మంచితనమునందు మానవత్వమునందు మంచితనమునందు మానవత్వమునందు నీతియందును నిండు నిజమునందు ఆచరించి చెప్పు, ఆచరించి చూపు ఆదర్శములనెల్లా ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూత్. ఆమె యువతి. ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూత్. ఆమె యువతి కాదే. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు. In goodness, in human quality, in morality, in total truth, the one who practices and preaches all the ideals, he is the true youth in the strict sense of the term, and an youngster, young woman. And such people are your best friends, and such one is my best friend too. ప్రతి మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది. In fact, God is important for everyone. Who is God? Who is God? Where is God? Where is అని God? క్వశ్చన్ వేసుకుంటే truth is God, love is God. If you put a question, who is God? Where is God? You will understand truth is God, love is ఈ God. ట్రూత్ భారతీయుల ట్రూత్, అమెరికన్ ట్రూత్, జపాన్ ట్రూత్, జర్మన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్ అనే భేదము లేదు. ట్రూత్ అందరికీ ఒక్కటే. Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same. ప్రపంచమునకు అన్నింటికి ట్రూత్ అదే దైవము. Truth is God for the entire world. దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే. Languages, the traditions and ideologies may differ, but the truth is one. ఇట్టి సత్యం నాస్తి యో ధర్మ. ప్రేమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పోగొట్టుకుందాం. And that fundamental truth is lost today. ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము. Love is our life. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఆ ప్రేమనే ఈనాడు మనము కోల్పోయినాం. We have lost that love ఈ today. ప్రేమ కూడాను కృత్రిమమైన ప్రేమగా నటిస్తున్నాము. Even that love has become artificial today. ఈ ప్రేమ అట్టిది కాదు. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. But the divine love is heart to heart, love to love. నాట్ బాడీ టు బాడీ. It's not body to body. బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది. When once you observe that which comes out of the heart, you will experience this truth. యువకులారా, Youngsters, యూతులారా, men and women, మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది. your life is a long journey. ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లెజర్. Follow the principle, less luggage.
ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్గా ఉంటున్నాయి. Your desires constitute the luggage. వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి. You have to lessen the burden of desires. ఎంతకాలం ఈ కోరికలు? How long? ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result you get out of them? ఏమీ కలగటం లేదు. Nothing whatsoever. కానీ But మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు. he is not able to understand the truth behind the life. ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే. In fact, you are the children of your own country. మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది? Why are we born? కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం. The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No. The best way to love God is to love all, serve all. The best way to love God is to love all and serve all. మనం అందరినీ ప్రేమించాలి. We should love all. అందరినీ సేవించాలి. We should serve all. సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. Service is our duty. కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు. It's not official duty or government duty. తోటి మానవులను సేవించి, We should serve our తోటి fellow మానవులను brethren. ఆనందపరిచి, We should make brethren తోటి happy. మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యము. Our duty lies in making our brethren happy. కనుకనే మొట్టమొదట మనము సర్వీస్లో ప్రయాణం కావాలి. First we should take the path of service. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది. When once we take this journey of service, our life would be redeemed. హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇంటూ సర్వీస్. The highest form of sadhana is to transform love into service. కనుక So, మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి first start with service. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. We should start our journey from the point of I అది ఎట్లా to the చేరేది అని point of ముందు you. నేను చెప్తాను. Bhagavan will tell us in due course of time. కనుక So, మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. you earn this లోకంలో good life. ఎంతో మంది ఉంటున్నారు, In the world ఎన్నో there are many. లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది. There are countless number of people outside world. You are really fortunate to be here. ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు. Make use of this fortune, good luck conferred, దానిని మీరు 10 మందికి కూడా పంచండి. and share this joy with everybody. జగత్తునే సేవించండి. Serve the whole world. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం We పుట్టలేదు. are born in this world to serve, not for authority. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ What is this authority? మనం సేవించడం కోసమని పుట్టాము. In fact, we are born to serve. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. In fact, God's creation is for service. కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. Understand the truth that we are born to serve. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. It's not government service ఆ or సర్వీస్ official ఏమైనా service. మీరు చేసుకోండి. You can serve it that way. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. And the real service is serving the humanity, human service. బీదలను ఆదుకోండి, And help the poor and రోగులను forlorn. మీరు ఎంతైనా ఉపకారం చేయండి. And help the sick. శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. And help those who are weak. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం You కాదు. earn and amass wealth and just go by that money. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Understand there are many poor and needy people outside. ఎన్ని బాధలు పడుతుంటారు. There are many suffering people. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన We కృషి should చేయాలి. go to the rescue. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం Then అవుతాం. only we will be liberated. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు. Spirituality is not a special field. నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్. Spirituality is a way of life. మన ప్రత్యేకించినటువంటిది కాదు. It's not separate from our life. మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి. In fact, to get a degree, you should కానీ study one దీనికి ఏ subject. సబ్జెక్టు లేదు. But there's no subject here. సబ్జెక్ట్ ఒకటే. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్. In spirituality, there's only one subject, the subject of love. ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి. Then once you develop love, all other subjects will follow. కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి. You are the embodiments of love. Develop. సర్వీస్ని పెంచుకోండి. Serve people. అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది. Then you will be ఇంకా successful. ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, అది సహజమే. Youngsters will have many doubts. ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను. Bhagavan will give answers to your doubts. మీరు
ప్రేమను అధికంగా పెంచుకోండి. and develop growth. ఎవరితోన ద్వేషం కానీ ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు. Don't hate anybody. ఈనాడు Now be మానవులంతా jealous. ఆడంబరం ఆడంబరం ఆడంబరం. There's more of pomp and show today, more and more. అది మనకు పనికిరాదు. Now it's useless. హంబుల్ డివోటీస్ గా ఉండాలి. Be humble హంబుల్ devotees. సర్వెంట్ గా ఉంటుండాలి. And you should be very humble. సర్వీస్ మనం చేయాలి. And you should serve.